హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి. ఈరోజు నేను చేపలతో ఇగురు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ డిష్ అండి ఇది. చేపలంటే అందరికీ ఇష్టమే కదా. ఆ ప్రాసెస్ ఏంటో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. చూడండి, కొరమేను చేప అండి ఇది. చిన్న చిన్న చేపల్ని 2 తీసుకుని, అంటే ఒక్కొక్కటి 3/4 kg ఉంటుంది. అలా 1.5 kg ఫిషెస్తో నేను కర్రీ చేసి చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. చూడండి, ఎలా ఎమ్మీగా చాలా బాగుంది కదా ఫిష్. ఆ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ముందు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 అంగుళాల అల్లం ముక్కలు వేసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క, అలాగే 6 లవంగాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ సోప్ అండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మిరియాలు, 1 యాలక్కాయ అలా వేసుకుని 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఆ పేస్ట్ తయారైంది కదా. ఇప్పుడు దానిని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఫిష్ అండి, కొరమేను చేప అన్నాను కదా, చాలా చిన్న చేపలు. చిన్న చేపలైనా చాలా బాగుంటాయండి. మనం కరెక్ట్ అయిన స్పైసెస్ యాడ్ చేస్తే ఏ చేప అయినా చాలా బాగుంటుంది కదా. ఇది కొరమేను చేప, పైగా దీనికి టేస్ట్ చాలా ఎక్కువ కదా, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుని ఆ ముక్కల్లో తగినంత సాల్ట్, 2 టీ స్పూన్లు కారం వేసుకుని మొత్తం కూడా చేప ముక్కలకు పట్టే వరకు మ్యారినేట్ చేసుకుందాం. మొత్తం మ్యారినేట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దానిని సన్నగా కట్ చేసుకోవాలండి. దానిలోని సగం ముక్కలు, 1/2 కప్ ముక్కలు ఉంటాయి కదా, అవి ఆ జారులో వేసుకుని కొత్తిమీరని కొన్ని కాడలు కడుక్కొని దానిని కూడా కొంచెం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉల్లిబొందు చూపిస్తున్నానండి. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ యూజ్ చేయండి. నేను ఒకే ఒక కాడ చూపిస్తున్నాను కదా, కొంచెమే ఉంది. 2-3 కాడలైనా వేసుకోండి. అలా ఉల్లిబొంది కూడా మిక్సీ జార్లో వేసుకుని ఆ 3 గ్రైండ్ చేసుకుందాం. అలా రెడీ అయిన పేస్ట్ని ఆ మసాలా పేస్ట్ బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. కుకింగ్కి కావాల్సిన పాత్ర పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1/2 కప్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు చేసుకుని వాటిని కూడా వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఫిష్లో మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్కి మాత్రమే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత చాలకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ కొంచెం మగ్గిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, ఉల్లికాడల పేస్ట్ ఉంది కదా, అది కూడా ఆయిల్లో వేసేసుకుని ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యే వరకు, చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గించుకుని మనం మ్యారినేట్ చేసిన ఫిష్ ఉంది కదా, దానిని తీసుకుని కర్రీలో వేసేసుకుందామండి. దానికి 2 టీ స్పూన్ల కారం వేసాం కదా ముక్కలకి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం మాత్రమే వేసుకుని కొంచెం పచ్చివాసన లేకుండా ఆనియన్స్లో ఫ్రై చేసుకుని ఆ మ్యారినేట్ చేసి చేప ముక్కల్ని తెచ్చుకుని కర్రీలో వేసేసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మంట సిమ్లో కొంచెం మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. ఇప్పుడు టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, చూస్తుంటే నోరూరుతుంది కదా.
చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఫిష్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుని ఫ్రెష్గా రెడీ చేసుకుని అలా కుక్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మనం స్టోర్ చేసుకున్న మసాలా పౌడర్స్ కాకుండా ఇలా మీరు కూడా ఫ్రెష్గా రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.